ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులైన అనుదిన దోపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాటను చదువుదాం. ఒకడు దేవుణ్ణి ప్రేమించినలా అతడు దేవునికి ఎరికైన వాడే. అంటే దేవునికి మనం తెలిసిన వారిగా ఉండాలంటే ఒకే ఒక మార్గం. ఏంటి ఆ మార్గం అంటే దేవుణ్ణి, ప్రభువుని ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం వలన మాత్రమే దేవునికి మనం ఎరికైన వారిగా ఉండగలమని బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇదిగో దేవుని మాట మీతో మాట్లాడుతూ ఉంది. ఎంతవరకు ఒకవేళ మీరు మీ పిల్లల్ని, లేకపోతే లోకములో ఉన్న వస్తువులని, లేకపోతే ఇంకా మీ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలను ఒకవేళ మీరు ప్రేమిస్తూ వచ్చారేమో, కానీ ఇలాగ మీరు లోకములు ఉన్న వాటిని, మీకు తెలిసిన వాటిని, కనబడుతున్న వాటిని మీరు ప్రేమించడం వల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ ఒకవేళ మీరు ప్రభువుని ప్రేమించగలిగితే మీ జీవితాల్లో ఎంతో ఆశీర్వాదం, దీవెన దాచబడి ఉంది. సామెత గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే 8వ అధ్యాయంలో, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. అంటే ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రేమించేవారైతే, ప్రభువుని ఒకవేళ మీరు ఇష్టపడేవారైతే ప్రభువు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అక్కడ రాయబడి ఉంది. ఇంకా ముందుకెళ్ళి మనం చూస్తే, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతానని అక్కడ 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రభువుని ప్రేమించడం వల్ల కలిగే ఎన్నో మేలులు, లాభాలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మీరు ప్రభువుని ప్రేమించగలిగితే మీ జీవితాలు ఎంతో సంతృప్తిగా, సమృద్ధిగా, సంతోషంగా ఉండగలుగుతారని బైబిలు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటికంటే ప్రభువుని మీరు ప్రేమించగలిగితే మీ జీవితాలు ఎలాంటి కొదువ లేకుండా, కొరత లేకుండా, లేమి లేకుండా ఎంతో సమాధానంతో, సంతోషంతో మీరు జీవిస్తారు. కాబట్టి ప్రభువుని ప్రేమించండి. దేవునికి ఎరికైన వారిగా, దేవునికి తెలిసిన వారిగా ఈ లోకంలో మీరు బ్రతకడం ఎంత ఆశీర్వాదకరమో. కాబట్టి అలాంటి కృప ప్రభు మీకు కలిగించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్.